వెరీ రీజనబుల్. ఇంకోసారి రావద్దు, ఏదో రావాలని ఒకసారి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి వచ్చామన్నమాట అంతే. సో ఒకసారి సరదా కొద్ది సరదా తీసుకోవాలనుకుంటే రావాలి అంతే తప్ప ఇంకా ఏం లేదు ఇలా. రేపు నుంచి దీని కింద నుంచి కూడా వెళ్ళాను, నేను ఎడగట్టే తిరిగి వెళ్తాను ఆఫీస్కి. సో ఈరోజు అయితే మనం బిస్వా బంగ్లా గేట్ మీద ఉన్న రెస్టారెంట్కి అయితే వెళ్ళబోతున్నాం. అది వెళ్ళాలంటే ప్రాసెస్ ఏంటి, అక్కడ ఫుడ్ ఎలా ఉంది, పైనుంచి వ్యూ ఎలా ఉంది, మొత్తం అయితే చూసేద్దాం. ఇంకా టైం అయితే 6:30 అవుతుంది. మనమైతే మన రాయల్ విలాస్ నుంచి అయితే బయలుదేరబోతున్నాం. ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఒక ఆంటీ ఉంటుంది. ఆ ఆంటీకి పూజలు ఎట్లా చేస్తుంది అంటే దేవుడు కరుణించాలి ఆంటీని ఖచ్చితంగా. నా రిక్వెస్ట్. మనం యాక్సిస్ మాల్ లోపలికి కూడా వెళ్ళిపోదాం. సినిమాలు ఏం లేవు, సినిమాలు ఏమనంటే సినిమాలు అయినా చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే సినిమాలు ఏం లేవు. ఇదేదో క్లియరెన్స్ సేల్ అంట, 26 జూలై దాకా ఉంది యాక్సిస్ మాల్లో. కావాలంటే వచ్చి కొనుక్కోండి. అక్కడ మొత్తం చూసాం కానీ ఏం బాగాలేవు, మొత్తం అవుట్ ఆఫ్, అంటే ఎవరు తీసుకోలేని వాళ్ళే ఉంటాయి కదా, ఏం బాగాలేవు. ఈసారి మీరు యాక్సిస్ మాల్కి వచ్చినప్పుడు ఇది సెకండ్ ఫ్లోర్ అట్లా వెళ్తే ఇంకొక గల్లీ ఉంటుంది దీని చుట్టూరు. ఆ గల్లీ లోపలికి వెళ్ళండి, మీకు చాలా స్పాస్గా అనిపిస్తాయి. యాక్సిస్ మాల్ మొత్తం తిరిగేసి ఈ నార్త్ సూప్ ప్యాకెట్లు అయితే తీసుకున్నాం. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే మనం నో పార్కింగ్లో బైక్ పెట్టాము, అది ఉందో లేదో చూడాలి. 20 రూపాయలకి కక్కుర్తి పడితే తర్వాత చెప్పు ఉందో లేదో చెప్పండి. మన బైక్ అయితే ఉంది ఇక్కడ. మీరు గమనించాల్సిన స్పెషాలిటీ ఏంటంటే బైక్స్ అన్ని చూడండి ఎలా పార్క్ చేశారో. మా డ్రైవర్ చూడండి ఎలా పార్క్ చేశాడు, ప్రొఫెషనల్ డ్రైవర్ బోల్తే. చూడండి లైన్గా చూడండి, ఇది ఒకటి ఎట్లా ఉంటుందో మినిమం ఉంటుంది. సో బిస్వా బంగ్లా గేట్ లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. ఈ టికెట్ కౌంటర్లో ఏం చేయాలంటే వీళ్ళందరూ నేమ్స్ రాపించుకుంటారు. నేమ్స్ రాపించుకొని అంటే పైన టేబుల్స్ అవైలబుల్ ఉన్నాయో లేదో అని నేమ్స్ రాపించుకుంటారు. నేమ్స్ రాపించుకొని మనం 2 మెంబర్స్, కానీ ఏంటంటే ఇంకొక 2 మెంబర్స్ ఉన్నారనమాట. మా నలుగురికి కలిపేసి ఒకటే టేబుల్ రాసేసింది, లేకుంటే చాలా టైం పట్టిద్దంట. అందుకని ఇక్కడ ఒక వెయిటింగ్ లాంజ్ కూడా ఉంది, అంటే చాలా టైం పడుతుంది. మన మొబైల్ నెంబర్ కూడా తీసుకుంటారు, మన మొబైల్ నెంబర్ తీసుకొని కాల్ చేస్తారు. మనకైతే ఇప్పుడు వెయిట్ చేయాల్సిన టైం లేదు, వెళ్ళిపోవచ్చు. మన పార్ట్నర్స్ వీళ్ళే అనమాట. సో లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాలి. లిఫ్ట్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఫైనల్లీ పైకి అయితే పోతున్నాం, అంటే రెస్టారెంట్ మీదకి. ఇక ఇక్కడ ఇదే లిఫ్ట్, అదే టికెట్ కౌంటర్, మన టోకెన్ ఇది. ఇక్కడ ఈ సెక్యూరిటీ గార్డ్కి చూపించాలి మనం, చూపిస్తే వేసుకొని పోతాడు పైకి. బ్యాగేజ్ కౌంటర్ ఉంది, పైన వాష్రూమ్స్ ఉండవు, ఇది ఒకటి మ్యాండేటరీ. సో అన్న అయితే మనల్ని తీసుకెళ్తున్నారు. థర్డ్ ఫ్లోర్, డైరెక్ట్ థర్డ్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్లో ఏం లేవు, డైరెక్ట్ థర్డ్ ఫ్లోర్ మనకి. సో మనం మెల్లగా పైకి అయితే ఎక్కబోతున్నాం. వచ్చింది ఇది ఫుడ్ కోసం అనుకుంటా లిఫ్ట్. ఫస్ట్ టైం ఫీలింగ్ నార్మల్. సో ఎంట్రీ అంగానే ఇలా ఉంటుంది. రైట్ సైడ్లో మనకి గ్లాసెస్ తోటి ఇక్కడ మనం టికెట్ కౌంటర్ తీసుకుంది అదే అనమాట. సో ఇలా వెళ్ళిపోవాలి. మనకి ముందుకు వెళ్తే ఒకటి ఏదో టేబుల్ ఖాళీ ఉందన్నారు, ఇదే అనుకుంటా, ఇదేలే. ఆర్డర్ చేసి ఒక రౌండ్ వేసేద్దాం ఫస్ట్ అయితే. సో ఇంకా వ్లాగ్ ఇంతటితోటి క్లోజ్ చేస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళు రండి, మీ సరదా కూడా తీరిపోద్ది. ఇప్పుడు మన టాలెంట్ అంతా ఉపయోగించి 1000 రూపాయల కన్నా బిల్ ఎక్స్ట్రా అవ్వకుండా చూసుకోవాలి విత్ GST. నువ్వే ఆర్డర్ చేయాలి. మటన్ నాన్, బటర్ చికెన్ కూడా మెనూ మన వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు అయిపోగానే తీసుకొని చూపిస్తా. మెనూ రేట్లు కూడా భయంకరంగా ఉన్నాయి. గొరి చూసి కొట్టాలి, 1000 రూపాయల కన్నా ఎక్కువ రాకూడదు విత్ GST. ముందే చెప్తున్నా. రేట్లు చూడరా నాయన, 499, 599. ఏంది స్టార్టర్సే మళ్ళీ. అనవసరంగా వచ్చామా, ఏం కాదు, ఏం పర్లా, వేసేద్దాం. ఇక్కడ 1000 రూపాయలు అంటే 100 రూపాయలు అన్నట్లుంది. ఇప్పుడు మేము ఆర్డర్ చేసిన ఐటమ్స్ చూపిస్తా.
మేము ఆర్డర్ చేసిన ఐటమ్స్ గ్రీన్ చిల్లీ చికెన్. ఇందులో చీపెస్ట్ థింగ్ ఇదే, 399. ఇది ఒకటే. ఒక నిమిషం. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ కోర్స్లోకి వచ్చేసరికి మటన్ బిర్యానీ అంట. ఇక్కడ చికెన్ ఉండదంట, ఓన్లీ మటన్ బిర్యానీ ఒకటే ఉంటుంది. మటన్ బిర్యానీ కాస్ట్ చూసారా, 499, 500. ఇక్కడనే ఒక బిర్యానీ తింటే 500 అయిపోయినాయి. మళ్ళీ స్టార్టర్స్ ఎక్స్ట్రా. బా వెరీ రీజనబుల్. ఇంకోసారి రావద్దు, ఏదో రావాలని ఒకసారి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి వచ్చామన్నమాట అంతే. లేకుంటే 500 మా మటన్ బిర్యానీ. ఇప్పుడు మన ఆర్డర్ వచ్చే లోపల మనం ఈ బిస్వా బంగ్లా గేట్ మొత్తం ఒక రౌండ్ చుట్టేసి అయితే వచ్చేద్దాం. చూడండి, ఇది మెయిన్ రోడ్. అండ్ మనమైతే ఇది మొత్తం ఖాళీనే ఉన్నది. మరి మనం 2 people అడిగాం కాబట్టి ఖాళీ తక్కువ ఉండొచ్చు. అవి పైన మటుకి ఇలా ఉంది. లెఫ్ట్ సైడ్లో మంచి పెయింటింగ్స్, సెల్ఫీ జోన్. బాబా ఈ జోన్ ఇక్కడ అనుకుంటా మేబీ. అగో ఇవి మొత్తం ఖాళీనే ఉంది, చాలా ఖాళీ ఉంది. మనం అనుకున్నంత బిజీ ఏం లేదు. ఇటు వెళ్తే మన షాపూర్జీ రోడ్ చూపిస్తా, ఒక్క నిమిషం. కింద నుంచి చాలాసార్లు చూసాం, పైనుంచి చూడటం ఇదే ఫస్ట్ టైం. రాములే, అసలు రావాలనుకునే రాకూడదు కూడా. బిర్యానీ 500, మటన్ బిర్యానీ 500 పెట్టి తినాలంటే ½ kg వస్తుందా? ఇక్కడ ఒక చిన్న ఫోటోషూట్ కూడా అయిపోయింది. మిగతా అది కవర్ చేయడానికి అయితే వెళ్తున్నాము. మొత్తం ఖాళీనే ఉంది, ఏం లేదు అక్కడ డొల్లా. నిజంగా కింది నుంచి ఉండికనే బాగుంది, పైన నుంచి వచ్చిన తర్వాత యావరేజ్. బిస్వా బంగ్లా ఇది కింద నుంచి ఈ పార్క్ ఏరియాలో నుంచి ఫోటో దిగుతారు, బాగుంటుంది. ఈ పేరు బాగా కనిపిస్తుంది అక్కడ. అండ్ ఇక్కడ చాలా పెయింటింగ్స్ కాదు ఇవి ఉన్నాయి. దాదాది వెస్ట్ బెంగాల్, అందుకే దాదా అని పిలుస్తారు. అండ్ ఈ రోడ్ ఉంది కదా, ఈ రోడ్ వచ్చేసరికి మనకి ఎయిర్పోర్ట్ వెళ్తుంది. అక్కడ ఉంది కదా హిడ్కో భవన్, ఇదొకటి. అండ్ ఇంకేమున్నాయి, ఏం లేవు. మా వాడైతే సెల్ఫీలు దిక్కుంటున్నాడు. మొత్తం ఇలానే ఉంది, ఖాళీనే ఉంది. మరి ఎందుకో అంతమంది వెయిట్ చేస్తున్నారు కింద. ఈజీగా అయిపోతుంది, పెద్ద వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే చాలా ప్లేస్ ఉంది, చాలా టేబుల్స్ ఖాళీ ఉన్నాయి. వాళ్ళు ఎందుకు అట్లా చేస్తున్నారు. ఇటు కొంచెం ఫుల్ ఉందన్నమాట అంతే. మోస్ట్లీ ఉన్నాయి ఒక 10 tables, ఇటు ఒక 10 tables, ఇటు ఒక 10 tables ఫిల్ అయినాయి అంతే. మిగతా మొత్తం ఖాళీనే ఉన్నాయి. మిగతా దానిలో టేబుల్స్ కూడా ఏం పెట్టలేదు. మనం చెప్పిన గ్రీన్ చిల్లీ చికెన్ అయితే వచ్చేసింది. ఇదే ఇంక స్టార్ట్ చేసేద్దాం. దీని టేస్ట్ మటుకి పర్లేదు, బాగా ఇక్కడ ఎలా ఉంటుందో బెంగాల్ టేస్ట్ బాగానే ఉంది. అండ్ ఇదే మన 500 రూపాయల మటన్ బిర్యానీ. టేస్ట్ ఎలా ఉందో తినేసి చెప్తా. చికెన్ ఏంటి, మటన్ ఏంటి, ఏదైనా సరే ఆలు ఉండాల్సిందే. మన ఆలు ఇచ్చారు, ఒక ఎగ్, ఒక 2-3 పీసులు ఉన్నాయి మటన్ పీసులు. టేస్ట్ అయితే యావరేజ్గా ఉంది, అంటే ఇంకా వేరే టేస్ట్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈ 500 పెట్టి ఇక్కడికి వచ్చి పైకి వచ్చి తినడం వర్తా అంటే ఒకసారి ట్రై చేయాలనుకుంటే సరదాగా ట్రై చేయొచ్చు. ఫుడ్ పరంగా వచ్చి తినాలి బాగుంటుంది అంటే బాగాలేదు. ఫుడ్ అయితే ఏం బాగాలేదు. మా ముందర ఒకరు కూర్చున్నారు చూడండి, వాళ్ళు రోటీ అని ఇంకోటి ఏదో చెప్పుకున్నారు, వాళ్ళది బాగాలేదంట. వాళ్ళు మమ్మల్ని అడిగారు మీ బిర్యానీ బాగుందంటే ఏం బాగాలేదని చెప్పాం, వాళ్ళది కూడా బాగాలేదని చెప్పారు. సో ఒకసారి సరదా తీసుకోవాలనుకుంటే రావాలంటే తప్ప ఇంకా ఏం లేదు ఇక్కడ. అండ్ మనకెంతో ఇష్టమైన ఫైనల్ పార్ట్, 500 బిర్యానీకి 10 రూపాయల సోంపు. బిల్లు ఎంత అయిందో చూద్దాం. బిల్లు 15-16 అయింది, ఇంక్లూడింగ్ GST. ఇంకా స్పెషాలిటీ ఏంటంటే డ్రింకింగ్ వాటర్ 49 రూపీస్. ఇది ఈ బాటిల్ 49 రూపీస్. నేను ఒక లైమ్ సోడా తీసుకున్నా కదా, అది 100 రూపీస్ అంట. రేట్లు అయితే తగలబడిపోతున్నాయి. మళ్ళీ చుట్టుపక్కలకి రావడానికి నాకు వారం టైం పట్టాలి. రేపు నుంచి దీని కింద నుంచి కూడా వెళ్ళాను. నేను ఎలాగంటే తిరిగి వెళ్తాను ఆఫీస్కి. ఇంకా మనం వెళ్ళిపోయే టైం వచ్చేసింది, వెళ్ళిపోదాం.
మళ్ళీ రామన్నా, మళ్ళీ వచ్చే ప్రసక్తే లేదు. సరదా తీరిపోయింది. మామూలుగా కాదు. బిర్యానీ అయిపోయిన తర్వాత, సారీ 500 అయిపోయిన తర్వాత 700 మావా, 500 ఏంటి? 700 అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ వేడి చల్లబడ్డానికి